అందరికీ హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు ఆంధ్ర అరోమా. ఈరోజు వీడియోలో చాలా సింపుల్గా టేస్టీగా చనాదాల్ వడని ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. వంట రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసుకునేలాగా ఈరోజు వీడియోలో అయితే ఈ చనాదాల్ వడని ప్రిపేర్ చేసేద్దాం. అలాగే పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా తినడానికి చాలా బాగుంటుంది. సో మరెందుకు ఆలస్యం, లేట్ చేయకుండా మనం ఈ చనాదాల్ వడని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఈ రెసిపీ కోసం ముందుగా బౌల్లోకి 1 కప్పు చనాదాల్ని వేసుకోండి. ఇప్పుడు ఇందులోకి తగినన్ని నీళ్లు వేసుకొని చనాదాల్ని 2-3 సార్లు బాగా కడిగేసి ఆ తర్వాత మరొక 1/2 to 1 లీటర్ వరకు నీళ్లు వేసుకొని కనీసం అంటే 4 నుంచి 5 గంటల పాటు చనాదాల్ని నానబెట్టుకోవాలి. ఇప్పుడు రోట్ని శుభ్రంగా క్లీన్ చేసుకున్న తర్వాత అందులోకి 5 లవంగాలు, 1/2 ఇంచు అల్లం, 10 వెల్లుల్లి రెబ్బలు, 10 పచ్చిమిరపకాయలు వేసుకోండి. పచ్చిమిరపకాయలు కారం ఉంటే ఒక 10 అయితే సరిపోతుంది, లేదు అనుకుంటే మీరు తగినన్ని వేసుకుంటే సరిపోతుంది. ఇలా అన్నీ వేసుకొని కొంచెం కచ్చాపచ్చాక దంచుకున్న తర్వాత ముందుగా నానబెట్టుకున్న చనాదాల్ని యాడ్ చేసుకున్న తర్వాత అందులోకి కొద్దిగా రాళ్ళ ఉప్పును కూడా వేయండి. టేస్ట్ బాగుంటుంది. సాల్ట్ కన్నా బదులు రాళ్ళ ఉప్పు వేస్తే చాలా బాగుంటుంది. సో ఇప్పుడు మనం వేసిన చనాదాల్ని కూడా మరి ఎక్కువగా మెదపకుండా కొంచెం వడకి ఒత్తుకునేలాగా వస్తే సరిపోతుంది. ఇందులో వాటర్ అస్సలు వేయకండి, చనాదాల్లో ఉన్న తడి సరిపోతుంది. అవసరమైతే కొంచెం వాటర్ అలా చల్లుకున్నా సరిపోతుంది. ఇప్పుడు చనాదాలు బాగా మెదుపుకున్న తర్వాత ఇందులోకి 1 కప్పు కొంచెం పెద్దగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, అలాగే పుదీనా ఆకులు, కొత్తిమీర ఆకులు వేసుకొని ఒకసారి అలా మెదుపుకుంటే సరిపోతుందండి. మరి ఎక్కువ కూడా మెదపనవసరం లేదు. ఉల్లిపాయలు, కొత్తిమీర, పుదీనా కొంచెం పిండిలోకి కలిసేలాగా మెదుపుకుంటే సరిపోతుంది. సో ఇది పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ అండి. ఈ స్టేజ్లో మనం పిండిని తీసేసుకొని ఒక బౌల్లోకి యాడ్ చేసేసుకోవాలి. మీరు చనాదాలు రోట్లో వేసి రుబ్బుకునేటప్పుడే వాటర్ అవసరమైతేనే వేయండి, లేకుంటే అస్సలు వేయకండి. వాటర్ వేసేస్తే కనుక ఎక్కువ పల్చనైపోతుంది, మనకు వడ వత్తుకునేదానికి అంత అనుకూలంగా ఉండదు. సో చూసారా, ఇదైతే పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ అండి. మనం ఇలా పిండిని తీసుకొని ఒక ముద్దలాగా చేసుకొని వడ వత్తుకునేలాగా వచ్చేంత వరకు రుబ్బుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఒక అరిటాకు మీద లేదంటే ఒక క్లాత్ మీద కానీ కొంచెం వాటర్ వేసుకొని వడలు నీట్గా మనకు వడ షేప్ ఎలా కావాలో అంత పెద్దగా వత్తుకున్న తర్వాత ఆయిల్ హీట్ అయిన తర్వాత మాత్రమే ఇందులోకి ఒక్కొక్కటిగా వదులుకోవాలి. అలాగే మిక్సీకి మాత్రం చనాదాల్ని వేస్తే అంత బాగా వడలు రావండి, అంత టేస్టీగా కూడా ఉండవు. ఖచ్చితంగా మీ దగ్గర రోళ్ళు ఉంటే మాత్రం రోట్లో మాత్రమే చనాదాల్ని రుబ్బుకోండి. వడలు చాలా టేస్టీగా ఉంటాయి. ఇలా ఒక్కొక్కటిగా వడలు వేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో మాత్రమే పెట్టుకొని చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చి క్రిస్పీగా అయ్యేంత వరకు చూసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెడితే లోపల కూడా వడ బాగా కుక్ అవుతుంది. ఇలా చక్కగా రంగు మారిన తర్వాత ఆయిల్లోంచి పక్కకు తీసేసుకొని ఒక ప్లేట్లోకి వేసుకోండి. అలాగే మిగిలిన పిండిని కూడా వడల్లాగా వత్తుకొని ఆయిల్లో వేసుకొని 2 వైపులా చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చి క్రిస్పీగా అయ్యేంత వరకు డీప్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. అంతే అండి, ఇది చేయడం చాలా ఈజీ అండ్ టేస్టీగా కూడా ఉంటాయి. తింటున్నప్పుడు పైన క్రంచీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటాయి. హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. సో మరొక వీడియోలో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.